బ్రేకింగ్ న్యూస్ 11వ రోజు దువ్వాడ కుటుంబ పంచాయతీ చేరింది. 11వ రోజు కూడా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ ఒక కొలిక్కి రావడం లేదు. మాధురితో దువ్వాడ ఏమైనా చేసుకోగాని టెక్కలు బదిలి వెళ్ళిపోవాలి అని వాణి డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనిధి రూపాయి కూడా వద్దు అని వాణి అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో వాణి దువ్వాడ శ్రీనులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు, కానీ ఇద్దరు కూడా నోటీసులు తీసుకోలేదు. ఇప్పుడు దువ్వాడ వాణి వెర్షన్ కొంచెం మారినట్టుగా తెలుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ నాకు కావాలి, దువ్వాడ శ్రీనివాస్ ఉంటాను అని ఆమె అంటున్నట్టుగా తెలుస్తుంది. ఇలా రకరకాల వెర్షన్స్ మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం దువ్వాడ శ్రీనివాస్తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం రోహిత్ గారు. నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ గారు, 2 రోజుల క్రితమే ఈ వివాదం సద్దుమణిగిపోయింది, వివాదానికి ఎండ్ కార్డు పడింది అని అనుకున్నాం. కానీ ఇందులో ట్విస్టులు బయటకు వస్తున్నాయి, కానీ ఎండ్ కార్డు పట్టడం లేదు. ఏంటి ఇప్పుడు మీరు కావాలి అనే వాణి అంటున్నట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది వివాదం, అసలు ఏంటి సార్? ఇది 2 రోజుల గొడవ కాదు సార్. ఇది పెళ్లి కాకముందు నుంచి పెళ్లి అయిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి 30 ఏళ్ల గొడవ ఇది. ఇందులో 2 ఏళ్ల నుంచి నేను బయటే ఉన్నాను. దానికి కారణం నా బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా మీకు ఫోటో, ఒక పెద్ద బిల్డింగ్ సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాను సార్. అది ఫ్యాక్టరీ ఒకటి ఇచ్చేస్తాం. 5 డిమాండ్లు చేశారు సార్ నాకు. 5 డిమాండ్లలో భాగంగా ఫ్యాక్టరీతో పాటు సుమారు 6 crores పెట్టి బిల్డింగ్ కట్టాను సార్. ఓకే, ఈ బిల్డింగ్ తనకి ఇచ్చేస్తానని చెప్పాను సార్. హాయిగా ఈ బిల్డింగ్ లో తను ఉండొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను క్లియర్ చేశాను. ఇకపోతే మూడోది ఏంటంటే పిల్లలు చదువులు అవన్నీ నా బాధ్యత. అది కండిషన్ లో పెట్టి అడగాల్సినటువంటి అవసరం లేదు. ఆ పెద్ద పాపకి బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశాను, ఆమెను డాక్టర్ని చదివించాను. రెండో పాపకి డాక్టర్ని చదివించాను, అమ్మాయికి పీజీ చేయించి అమ్మాయికి పెళ్లి చేయించి బాధ్యతలన్నీ నావి, తండ్రిగా నా బాధ్యతలు. అది కండిషన్స్ లో పెట్టి అలా అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది నా బాధ్యత. నా పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలో నాకు తెలుసు, అది నేను చేస్తాను సార్. 3వది. 4వది ఏంటంటే ఈ ఏదైతే వాళ్ళు కోర్టులకు వెళ్ళారో నా మీద 498A పెట్టి అందులో డొమెస్టిక్ వైలెన్స్ అని పిటిషన్ కూడా ఒకటి టెక్కల కోర్టులో వేసి, ఈ 2 పిటిషన్స్ ఒకవైపు నడుస్తుండగా పెద్ద మనుషులను పంపించి మేము 5 పాయింట్లు డిమాండ్ పెడుతున్నామని మీకు చెప్పినటువంటి 5 పాయింట్లని ఆమె డిమాండ్ చేయటం జరిగింది సార్. ఆ డిమాండ్లో మీకు చెప్పినట్టుగా ఫ్యాక్టరీ ఓకే చేశాను, 6 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ఓకే చేశాను, పిల్లల చదువులు నా బాధ్యత అని చెప్పాను. ఈ కోర్టులో ఏవైతే పిటిషన్స్ వేసుకున్నామో నేను కూడా విడాకుల నోటీస్ ఇచ్చాను సార్. అది కూడా కోర్టులో తేల్చుకోవాలి అని వాళ్ళు అన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, కోర్టులో తేల్చుకోండి, కోర్టులో ఏ రకమైన నిర్ణయం వస్తే ఆ రకం నిర్ణయం చేద్దామని వాళ్ళ ఫాదర్ అన్నారు. 4వ పాయింట్కి సరేలే మనము ఇక్కడ మ్యూచువల్ గా చేసుకుంటే మంచిది, లేదనుకుంటే కోర్టులో చేసుకుంటారు. ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత మ్యూచువల్ గా చేసుకోవటం ధర్మం. లేదు ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత కూడా కోర్టులోనే చేసుకుంటామంటే సరే, అది మీ ఇష్టం. అది కూడా నేను ఒప్పేసుకున్నాను సార్. ఇక 5వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి నివాసం. ఈ నివాసం అన్నది ఇది పెద్ద విలువైంది, వాల్యుబుల్ కాదు సార్. ఇది మరి విలువైంది, వాల్యుబుల్ కాదన్నప్పుడు ఇచ్చేచ్చు కదా. పోనీ మీరు కూడా ఎందుకు అక్కడ పట్టుకుని కూర్చున్నారు? అదే చెప్తున్నాను సార్. ఈ ఆస్తి నాకు ఇప్పుడు నాకున్నటువంటి ఆస్తులు ఏవైతే అనుకున్నానో ఒక 30 కోట్ల విలువ ఉంటే ఈ ఆస్తి విలువ ఒక 3 కోట్లే ఉంటది సార్. ఎప్పుడైతే దువ్వాడ వాణి ఇంటి తలుపులు వేసి 2 ఏళ్ల క్రితం నాకు ఇంటికి రానివ్వకుండా తను టికెట్ పొందిన తర్వాత, అంటే నేను అధిష్టానంతో కన్విన్స్ చేసి ఆమెకే టికెట్ ఇవ్వండి, ఆమె చేస్తారులేండి, నేను తగ్గిపోతానని చెప్పి 100 మెట్లు దిగి ఆమెకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంటికి తాళం వేశారు సార్. ఇంటికి ఎప్పుడైతే తాళం వేశారో మీకు ఇదివరకు చెప్పాను, నేను బయట ఉన్నాను కొన్నాళ్ళు, తర్వాత వెళ్ళి పలాసలో ఉన్నాను. పలాసలో ఉన్న తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సిన అవసరం వస్తుందని అధిష్టానం చెప్పిన తర్వాత టెక్కల్లో ఏదో ఒక నివాసం ఏర్పాటు చేసుకోకుండా టెక్కల్లో పలాసలో ఎలా ఉంటాను అని చెప్పి టెక్కల్లో ఈ నివాసం ఏర్పాటు కోసం పార్వతీశం మాస్టర్ అన్నదే అతని ల్యాండ్ సార్. ఇది ఆ ల్యాండ్కి అప్పటికప్పుడే నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు అంత ఇవ్వలేను నేను. ఇంచుమించు 1 కోటి రూపాయలు పైచిలుకది. నేను కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు చెక్స్ ఇచ్చాను సార్. చెక్స్ ఇచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి నాకు ఏం చేశారంటే, శ్రీనివాస్ నాకు తెలియనివాడా, నాకు ఎప్పటికైనా ఇస్తాడులే, చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనిషి ఇన్ని ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఆస్తి రాసివ్వడానికి ఏముందని ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు సార్. దానికి ఎగనెస్ట్ గా నేను చెక్స్ ఇచ్చాను.
మరి బిల్డింగ్ కట్టాలి కదా, నేను ఉండాలంటే ఒక రూము కింద ఆఫీసు, ప్రజలు వస్తారు పోతారు, వీటన్నిటికి సంబంధించి ఒక టెంపరీ స్ట్రక్చర్ లా కింద ఒక ఫ్లోర్ ఆఫీస్ కోసం, పైన ఏమో నేను ఉండటానికి ఒక రూమ్ వేసుకొని పైన మరొక స్లాబ్ వేసుకుని అక్కడతో ఆగిపోయింది సార్ పని. దీనికి మా బ్రదర్ దగ్గర నుంచి కొంత నాకు ఆర్థికంగా కూడా ఎన్నికల్లోనూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో మాధురికి కూడా నాకు కొంత హెల్ప్ చేశారు సార్, ఒక 2 కోట్ల వరకు. అదిని బ్రదర్ చేసిన హెల్ప్ తో, పార్వతీశం చేసిన హెల్ప్ తో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం చేయగలిగాను సార్. నేను అన్నది ఏంటంటే స్పష్టంగా అన్ని కోరికలు తీర్చేస్తూ, నాకున్న ఆస్తులన్నీ మీకు రాసేస్తూ, ఉండటానికి ఆఖరికి నాకు నివాస యోగ్యం లేకుండా మీరు చేస్తారు. ఎందుకంటే గత చరిత్రలో నేను కళ్ళారా విన్నాను, నా కష్టాలు పడ్డాను, నేను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడ్డానో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏదైతే మీకు ఇప్పుడు ఫోటోలో చూపించానో, ఈ ఇంటికి తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేస్తే ఇదే పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ నిన్నటికి నిన్న అంటే 9వ తారీఖు ఇదే ఇంటి మీద నేను కొత్తగా కట్టించినటువంటి ఈ నేషనల్ హైవే మీద ఉంటున్నటువంటి ఇంటికి తాళాలు విరగొట్టి ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి నన్ను అటాక్ చేయడానికి కొంత దాడి చేస్తే అతని ప్రయత్నం చేయలో మళ్ళీ నేను ఇల్లు గాని రాసిస్తే, ఈ ఇంటికి కూడా తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి అని సభ్య సమాజానికి మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్. నెంబర్ 1 సార్, ఒకవేళ నా తదనంతరం వరకు నేను ఉన్నంత వరకు నాకు ఇల్లు కూడా లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఎలా ప్రజలతో మాట్లాడాలి? ఏ చెట్టు కింద మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజులు అలాంటి నీచమైన పరిస్థితి అనుభవించాను 2 ఏళ్ల. నేనేమంటానంటే పిల్లలకి చదివించాల్సినటువంటి చదువులు, వాళ్ళకి కావాల్సినటువంటి ధనం నేను సమకూర్చుకుంటాను. నీకు ఒక 20 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసేసాను, ఆల్రెడీ రాసేసాను. ఈ ఇల్లు కూడా రాసేసాను. అంటే అలా అని కాదు, నిజంగా ఆ ఇల్లు కూడా అంటే 31 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేస్తున్నాను, 3 కోట్ల రూపాయల ఇల్లు మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను అని మీరు అంటున్నారు. ఆ ఇంటితో మీకు ఏదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు వద్దు అని అంటున్నారా? మీరు నిజంగా ఒకవేళ అంటే విడిపోవటం అనేది ఎవరికైనా బాధాకరమే, విడిపోవాలని అని కాదు, కానీ ఒకవేళ కలిసి ఉండటానికి అవకాశం లేదు, విడిపోవడానికి ఇల్లే అడ్డంకి అని అనుకుంటే మీకు 30 కోట్లు ఇచ్చినప్పుడు 3 కోట్లు పెద్ద ఎక్కువ కాదు. అంటే ఆ ఇంటితో ఇంకేదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు ఏమనంటున్నారా? ఎమోషనల్ అటాచ్మెంట్ ఏట్లేదు సార్, అంతా ప్రాక్టికల్ అటాచ్మెంట్. అప్పులే సార్, అప్పులు. నిన్న ఆయన కూడా ఇంటి మీదకి వచ్చాడు సార్, పార్వతీశం. మీరు ఇలాగే గొడవలు పడితే నా స్థలం మీద కట్టినటువంటి నాకు డబ్బులు ఇవ్వకుండా మీరెవరు, ఇంటికి తాళం వేస్తాను, నా సంగతి చూపెడతానని ఆయన నిన్న కూడా వచ్చాడు ఇక్కడికి. ఓకే, అంటే వాళ్ళకి నేను అనేది అదే, ఇప్పుడు మాధురి పెట్టుబడులు ఉన్నాయి, ఇందులో మీ బ్రదర్ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ అటాచ్మెంట్ తో ఈ ఇల్లుని ఇవ్వనంటున్నారు. 30 కోట్లు ఇచ్చిన మీకు 3 కోట్లు పెద్ద లెక్క కాదు, కానీ 3 కోట్ల దగ్గర వివాదం ముడిపడి ఉంది అని అంటున్నారు. నిజంగా ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఇచ్చేస్తే వివాదం అయిపోద్దా? అయినా కూడా ఇంకా ఏదో ఉంటుందా? ఆమె ఇంటెన్సిటీ ఇల్లు గాని లేక ఇంకేదే కాదు సార్. ఆమె ఇంటెన్సిటీ ఏంటంటే, వాణి ఇంటెన్సిటీ ఏంటంటే ఈ టెక్కల్లో నేను ఉండకూడదు. తనే చెప్పింది చాలా స్టేట్మెంట్స్ లో, నువ్వు టెక్కల్ నుంచి వెళ్ళిపో, పలాస వెళ్ళిపో, ఇంకెక్కడికైనా వెళ్ళిపో, ఈ ఆస్తులు అవసరమైతే టెక్కల నియోజకవర్గంలోనే ఉండకూడదా? ఆ 4 మండలాల్లో ఎక్కడ ఉండకూడదా? లేకపోతే టెక్కల మండలం దాటి వేరే 3 మండలాల్లో ఎక్కడైనా ఉండొచ్చా? టెక్కల్లో ఉండకూడదు అంటారా? అంటే ఇక్కడ రాజకీయ ఈ సరిహద్దు అంటే ఈ జురిస్డిక్షన్, ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను ఎక్కడ ఉండకూడదు. సరే, ఇది భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం కానీ న్యాయ ప్రకారం ఎథికల్ గా కానీ నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు అనే హక్కు ఎవరికైనా ఉందా సార్? అసలు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఈ టెక్కల్లో ఉండొద్దు అని పదే 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 ఆమె మీడియాలో చెప్పారు. నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి అని కూడా చెప్పారు. ఇతనికి వైసీపీ సస్పెండ్ చేయాలని కూడా చెప్పింది, తనే డిమాండ్ చేసింది. నువ్వు పలాసలో ఎలా ఉన్నా పర్వాలేదు, మాధురితో తిరిగినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు, నువ్వేమైపోయినా పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండొద్దు. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక రాగం మార్చింది. అంటే మొదటి రోజు వస్తూ పిల్లలు ఇంటికి వస్తే నాన్న తలుపు తీయలేదు అని దుష్ప్రచారం చేసింది. రెండవ రోజు పిల్లల్ని నేను పంపించలేదు, వాళ్ళగానే వెళ్ళారు, అసలు నాకు ఇష్టం లేదు పిల్లలు అక్కడికి వెళ్ళటం అని చెప్పింది. మూడవ రోజు అంటే శ్రీనివాస్ గారు, వివాదాన్ని ఆమె తెగనవడం లేదు అంటే వివాదం తెగిపోకూడదు,
మీలో ఏదైనా మార్పును కోరుకుంటున్నారంటారా వాణి? మార్పు కోరాలి అనుకుంటే 30 సంవత్సరాలు పడే తగు కాదు సార్ ఇది. తను రాజకీయంగా అబాసు పాలు చేయాలి, నాకు అప్రతిష్ట పాలు చేయాలి, నేను రాజకీయంగా టెక్కల్లో ఉంటే తనకు ప్రతిబంధకం, తన ఎదుగుదలకి అడ్డంకి, నేను ఇక్కడి నుంచి పోతే తన ఎదుగుదలకు అవకాశం వస్తుందన్న రాజకీయ కోణం తప్ప, ఈ రాజకీయ కోణంలో నన్ను అబాస్ పాలు చేయటం తప్ప ఇంకో ఉద్దేశం ఆమెకు లేదు సార్. ఇది నేను స్పష్టంగా, నేను 30 ఏళ్ళ అనుభవంలో పెళ్ళైన కానీ ఎందుకు మీ విషయంలోనే అలా అని కాదు, ఇప్పుడు భార్యాభర్తలు రాజకీయాల్లో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ ఎదుగుదల వాణి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని వాణి ఎందుకు భయపడతారు? ఇద్దరు ఎదిగితే ఇద్దరు ఎదగొచ్చాను ఉంది కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. సో భర్త ఎదుగుదల భార్యకు విఘాతం అని ఆవిడ ఎందుకు భావిస్తున్నారు? నిజంగా అలా భావిస్తున్నారా, లేకపోతే మీలో ఏదైనా మార్పు కావాల్సిన అవసరం ఉందా? 2004లో నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులు 2000 నుంచి వేస్తాను సార్, విద్యార్థి దశ నుంచి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నాకు హరిశ్చంద్రపురం నియోజకవర్గం టికెట్ నేను బాగా పనిచేసినందుకు నా వర్క్ స్టైల్ మెచ్చుకొని నా టికెట్ అనౌన్స్ చేశారు సార్. అనౌన్స్ చేసిన తర్వాత ఇదే విధంగా రాఘవరావు తన కూతురు వాణి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, లేకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అధిష్టానం ముందు బెదిరించి ఆ టికెట్ తీసుకున్నారు సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి, శ్రీనివాస్ ఆ టికెట్ ఇచ్చేద్దాం వాళ్ళకి, నీకు తర్వాత నేను చూసుకుంటాలే, నీకు మంచి లైఫ్ ఉందని చెప్పారు సార్. ఆ తర్వాత 24లో మళ్ళీ అధిష్టానం, వైసీపీ అధిష్టానం వద్దకెళ్ళి ఆ టికెట్ నాకు ఇస్తారా, ఉరేసుకోమంటారా, ఆయనకి నాకు డైవర్స్ ఇవ్వండి అని ఇప్పుడు సార్ 2 ఏళ్ల క్రితం 22లో కూడా ఆమెకు రాజకీయ కాంక్ష లేకపోతే నిజంగా నేనే ఉండాలి, నా భర్తే ఉండాలి, నా కుటుంబమే ఉండాలి, నేను నా పిల్లలు బాగుండాలి అని తను కోరుకున్నదైతే అధిష్టానానికి వెళ్ళి చెబుతారా సార్? లేదు, పబ్లిక్ లో ఇది ప్రచారం చేసి బహిరంగపరిచి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు సార్, నన్ను అబాస్పాలు చేస్తారు సార్. ఇది రాజకీయ కోణం కాకపోతే ఇంకే కోణం ఉంటుంది సార్? ఒకవేళ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే 30 ఏళ్లలో నా క్యారెక్టర్ ఎప్పుడైనా డ్యామేజ్ అయిందా సార్? నేను వ్యసనపరున్నా, పేకాడతానా, లేకపోతే మద్యం ఏమైనా సేవిస్తానా విచ్చలవిడిగా, లేకపోతే ఇదివరకే నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ లేనిది ఇప్పుడే నేను గెలుస్తున్న సమయం, అవకాశం వస్తున్న సమయం, నేను ఎదుగుతున్న సమయాన్ని చూసి, ఆనాడు 2004లో ఎదుగుతున్న సమయాన్ని చూసి తొక్కారు, ఇప్పుడు 2024లో కూడా ఎదుగుతున్న సమయాన్ని చూసి అదే అధిష్టానం నాకు గౌరవించినటువంటి ఎమ్మెల్సీ హోదాని, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి హోదాన్ని జీర్ణించుకోలేక కావాలని మళ్ళీ అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రజల్లోనూ సభ్య సమాజం ముందు నేను తలదించుకునేటట్లు చేయటానికి కాదు. శ్రీనివాస్ గారు, ఒక విధంగా చూస్తే ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ షేరింగ్ అనేది ఉంటుంది మీ దగ్గర. అసలు ఎక్కడ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని వదిలేసి వచ్చేయమన్నప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిపోకుండా 30 ఏళ్ళు మీతోనే ఉంది అని అంటే మరి ఎక్కడ విభేదాలు వచ్చాయి? ఫాదరే మిమ్మల్ని వదిలేసి రమ్మన్నప్పుడు వెళ్ళని ఆవిడ రాజకీయాల గురించి మిమ్మల్ని దూరం చేసుకుంటుందా? సార్ ఎన్నో సార్లు తన ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది సార్, అవి చెప్పలేదు. నేను ఎప్పుడు కుటుంబ విషయాల్ని బయటకు తీసుకురాలా. తండ్రి పిలుపు మేరకు 96లోనే మా నాన్న శ్రీనివాస్ను వదిలేసి వచ్చాయని చెప్పాడు. అంతకు ముందు కూడా లవ్ మ్యారేజ్ కాదు, సొంత అక్క చెల్లెలు సార్. జరిగింది ఏంటంటే లవ్ మ్యారేజ్ అనేది కాదు, ఇతర కులానికి చెందిన వాళ్ళమా, ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళమా, అంతా ఒక్క కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారం. మా పెద్దల్ని చేసేసిన వ్యవహారం అది వాళ్ళ ఫాదర్కి నచ్చలేదు. నచ్చక ముందు నుంచే నాకు విమర్శిస్తూ, అవమానపరుస్తూ, తోలనాడుతూ అదే ప్రవర్తన వాణి కూడా తండ్రి లాంటి ఆలోచనలు పెట్టుకుని నన్ను దూషిస్తూ, నాకు ఇష్టానుసారంగా నా తల్లిదండ్రుల మీద మాట్లాడుతూ, నా తల్లిని విమర్శిస్తూ, నా తమ్ముళ్ళని విమర్శిస్తూ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. తను ఎప్పుడు ఏమంటదంటే, మా తల్లిని అత్త అనదు, మీ అమ్మ అంటది, మీ అమ్మ, ఇలాగ మీ తమ్ముడు అంటది. మీరు గమనించారా? పసిబిడ్డలు నా పిల్లలకి వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అంటే ఇది ఎందుకు సార్? వాళ్ళ అమ్మకు సంబంధించి అమ్మమ్మ అని పిలిపిస్తుంది, వాళ్ళ నాన్నకు సంబంధించి తాతయ్య అని పిలిపిస్తుంది. మా నాన్నని మాత్రం తాతయ్య అనిపించదు, మా అమ్మకి నాయనమ్మ అని అనిపించదు, మా తమ్ముళ్ళకి బాబాయో చిన్నాన్న అని కూడా అనిపించదు. ఎందుకంటే ఈ వరసలు చిన్నప్పటి నుంచి తను పిల్లలకి నేర్పించకుండా విషబీజాలు మాత్రమే నాటింది. మీ నాన్న సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకుడు,
మీ నాన్నకి మా వల్లే రాజకీయం. అసలు వాళ్ళ వల్ల రాజకీయం రావటానికి అసలు రాఘవరావు ఎవరు సార్? ఆయన ఎమ్మెల్యేవా? ఆయన ఎంపీవా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ 86వ సంవత్సరంలో ఎంపీపీగా చేశారు. నాకెలా వచ్చేస్తుంది సార్? ఒకవేళ నాకు రాజకీయ వారసత్వం రావాలనుకుంటే వాళ్ళ కుటుంబంలోనే 2 డజన్ల మంది ఉన్నారు సార్. 2 డజన్ల మంది ఉన్నారు. డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్స్, లీగల్ గా ఉండేవాళ్ళు, అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు సార్ రాణించలేదు? వాళ్ళు ప్రయత్నించారు కదా. వాళ్ళు ఎవ్వరూ రాణించింది. రాఘవరావుకి నా నీడంటే కూడా పడదు. నాకెలా సార్ దారదత్తం చేశాడు అధికారాన్ని? శ్రీనివాస్ గారు, అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? మీ పెళ్లి ఎలా జరిగింది? అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? ఏది సార్ పెళ్లి అంటారా? 94 సార్, గొడవలతో జరిగింది. గొడవలతో? చాలా పెద్ద, అది ఆ మాట వాణి కూడా చెప్పింది, రాఘవరావు కూడా చెప్పారు కదా సార్. గొడవల మధ్య మా వివాహం జరిగింది. అంటే గొడవలు అంటే ఆమె మిమ్మల్ని చేసుకోవడానికి బయటకు వచ్చేస్తే రాఘవరావు అంగీకరించలేదు కాబట్టి గొడవలు అయ్యాయి. కానీ ఇంట్లో విభేదించి మా ఇంటిలో కొంతమంది పెద్దలు మా ఇద్దరు వివాహం చేయడానికి నిర్ణయించారు సార్. ఆ నిర్ణయానికి నాకు ఇమ్మెచ్యూరిటీ, ఆమెకి ఇమ్మెచ్యూరిటీ, మాకు ఇవన్నీ ఇంత అర్థం కాలేదు. ఇన్ని విషయాలు మాకు తెలియదు. 91 ఏడాది కాలం పాటు ఇంచుమించు బాగున్నామేమో. ఆ తర్వాత 95, 96 నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యి తారస్థాయికి ఎదిగిపోయింది. నేనేంటంటే ఒక ఆశయం, ఒక అంబిషన్స్ తో ఉన్నటువంటి వాడిని, ఒక ఉన్నత స్థాయి. అప్పటికే నాకు అంటే నేను అనేది అది కాదు, మీది లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్ ఏం కాదు సార్. కుటుంబ సభ్యులు, మా కుటుంబ పెద్దలు అంటే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు కలిపి చేసినటువంటి వివాహం సార్ ఇది. లవ్ మ్యారేజ్ ఏం కాదు. లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది సార్? కాదు, ఇది గొడవలతో. కుటుంబ పెద్దలు చేసింది అయితే వాళ్ళ ఫాదర్ కూడా ఉండి మీ మామగారు కాళ్ళు కడికి కన్యాదానం చేశారా, లేకపోతే మీరు బయట వివాహం చేసుకున్నారా? కన్యాదానం చేయలేదు, అడగండి. కన్యాదానం చేయలేదు. కన్యాదానం మీరు చేశారా, కాళ్ళు కడికి కన్యాదానం చేశారా అని రాఘవరావుని ప్రశ్నించండి సార్. మేము రాజులు చేయమంటారు. ఏ చక్రవర్తి, ఏ రాజు చేయలేదో నాకు ఈ దేశంలో చెప్పమనండి సార్. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు మీరు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు బయట, వాళ్ళ కుటుంబంలో ఇష్టం లేకుండా. మీకోసం అమ్మాయి బయటకు వచ్చేసి రావడం జరిగింది. అమ్మాయి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు మా అమ్మాయి కాపాడింది. సరేలే, నీకు ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు అలా అనుకుంటున్నావు, శ్రీను అలాగే అనుకుంటున్నాడు కాబట్టి సరేలే చేద్దామని మా అమ్మ మళ్ళీ మరికొంతమంది కుటుంబ పెద్దలు చేయటం జరిగింది. ఆ నాన్న అయితే మాత్రం కాళ్ళు కడగడం అన్నది జరగలేదు. వాళ్ళ నాన్ననే అడగండి సార్, ఎందుకు కడగలేదని అడగండి సార్ ఒకసారి. నువ్వు కాళ్ళు కడిగావా, కూతురికి ఇచ్చావు కదా అంటున్నావు కదా, పెళ్లి చేశాను అంటున్నావు కదా, అల్లుడికి కందిపప్పు, అన్నం పంపించాను, పప్పు పంపించాను, చికెన్ పంపించాను, అల్లుడు 370 రూపాయలు లాడ్జికి పే చేయలేకపోతే నేను పే చేశాను అని చెప్తున్నావు కదా, మరి కాళ్ళు కడిగావా అబ్బా అని ఒక్కసారి అడగండి సార్. పెళ్లి ఇష్టం లేని ఆయన కాళ్ళు ఎలా కడుగుతాడు సార్? అసలు పెళ్లి ఇష్టం లేని ఆయన కాళ్ళు ఎలా కడుగుతాడు? మరి పెళ్లి చేశానని తనే చెప్తున్నాడు కదా. ఇష్టం లేని పెళ్లి అంటున్నారు. నేను అనలేదు సార్. నాకు పెళ్లి అసలు మా గొడవల మధ్య జరిగిందని నేను చెప్తున్నాను, కానీ నేను పెళ్లి చేశానని ఆయన చెప్తున్నాడు. అంటే గొడవలంటే వాణి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను పట్టుబట్టి కూర్చున్నారు, వాళ్ళ ఫాదర్ ఏమో పెళ్లి వద్దన్నారు, మీరు కూడా వాణినే పెళ్లి చేసుకుంటాను అని అంగీకారంతో ఉన్నారు, రైట్? అది 94వ సంవత్సరం సార్. 94వ సంవత్సరానికి నా 92 కల్లా నా చదువు పూర్తి చేసుకొని 92, 93, 94కి వచ్చినప్పటికి 3 ప్రాంతాల్లో నాకు 3 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండేవి సార్. నేను అకాడమిషియన్ యాక్చువల్లీ. 2 ఒక ట్యూటోరియల్స్, పెద్ద ట్యూటోరియల్స్ ఉండేది. నా దగ్గర 800 మంది విద్యార్థులు ఉండేవారు. 800 మంది విద్యార్థుల్లో 92వ సంవత్సరానికే నేను ప్రారంభించాను ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. ఆల్ఫా జూనియర్ కాలేజ్, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజెస్ అన్నవి 3 మండలాల్లో ప్రారంభించాను. ఆల్ఫా ట్యూటోరియల్స్ ఫస్ట్ నాది బిజినెస్ ప్రారంభించడమే విద్యతో ప్రారంభించాను సార్. అకాడమిషియన్ గా ప్రారంభించాను. ఆ తర్వాత 99లో గ్రానైట్ వ్యాపారాల్లోకి వచ్చాను. గ్రానైట్ వ్యాపారాల్లో విజయం అయిన తర్వాత ఆ వ్యాపారాలన్నీ మా పైన రాయాలి, నా పేరు మీద రాయాలి, లేకపోతే మా నాన్న ఊరుకోడని చెప్పి కొన్ని రోజులు ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది సార్. నెలల కొద్ది ఏళ్లలో తన ఇంట్లో ఉండని రోజులు కూడా ఉన్నాయి సార్. తన ఇంటికి వెళ్ళిపోతా, తను నన్ను విడిచిపెట్టేసి ఆ ఇంటి నుంచి. అసలు ఫస్ట్ విభేదం, అసలు మీ ఇద్దరి మధ్య ఫస్ట్ విభేదం ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, అది చినికి ఎంత వరకు రావడానికి దారి ఎక్కడ దోహదపడింది, కారణం ఎక్కడైంది? తెలిసి 1 ఏడాది కాలం బాగానే ఉండేది సార్. ఏడాది కాలం తర్వాత నేను కాలేజెస్ నుంచి పనిచేస్తూ 99లో గ్రానైట్ వ్యాపారాల్లోకి వచ్చాను. స్పర్ధ అయితే 1 year లోనే ఏర్పడింది సార్. 95వ సంవత్సరం, 96 సంవత్సరానికే మీ మధ్య విభేదాలు మొదలయ్యాయా? విభేదాలు స్టార్ట్ అయినాయి. కాకపోతే నేను ఈ విషయాలు బయటకు రాకూడదు, ఇవి రహస్యం, కుటుంబ రహస్యాలని
నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఎన్నాళ్ళంత వచ్చాను, ఎప్పుడు చెప్పుకోలేదు. ఎప్పుడైనా బయట మీడియాలో చెప్తే మా మామ చాలా గొప్పవాడు, నా భార్య ఒక దేవత అని నేను చెప్పానే తప్ప ఎప్పుడు కూడా కుటుంబం గురించి అసభ్యంగా కానీ, ఈమె ప్రవర్తన గురించి కానీ, నేను పడిన కష్టాల గురించి కానీ నేను ఎప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం అది తప్పదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు. అంటే పిల్లల్ని నిజానికి ఎలాగైనా కుటుంబం అన్న ప్రయోజకులు తర్వాత, ఫ్యామిలీ అన్న తర్వాత, భార్యాభర్తలు అన్న తర్వాత ఎక్కడో చోట తిట్టుకుంటారు. వాటిని కలహాలు అని అనలేం, పెద్ద పెద్ద గొడవలు అని అనలేం. సర్దుకుని వెళ్ళిపోవడమే ఉండాలి. ఆవిడ సర్దుకున్నారు, మీరు సర్దుకున్నారు కాబట్టి ముత్యాల లాంటి 2 పిల్లలు ఉన్నారు మీకు. 30 ఏళ్ల పాటు కాపురం చేశారు మీరు. సో ఈ రోజు గొడవలు వచ్చాయి. ఈ రోజు గొడవలు వచ్చినప్పుడు పాత అన్నీ 1 ఇయర్కే మా మధ్య విభేదాలు ఉన్నాయని వాటిని బయట పెట్టుకుంటున్నారు. సార్ ఇది సర్దుకోవడం అన్నది తనకి ఎప్పుడు లేదు సార్. ఎప్పుడు పని వాళ్ళ మీదే ఇల్లు నడుస్తుంది సార్ మా ఇంట్లో. తను నాకు ఎప్పుడైనా వండి పెట్టడం కానీ, తను ఎప్పుడైనా నాతో ప్రశాంతంగా 5 నిమిషాలు మాట్లాడటం కానీ ఎప్పుడు ఉండదు. నేను ఇంటిలో బయట తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి షూ తీసి ఇంట్లో అడుగు పెట్టంగానే స్టార్ట్ అవుద్ది గొడవ. ఆ గొడవ ఎన్ని రకాలుగా మారుతుందో తెలియదు. ముందు మా తల్లిని తిడుతుంది, తర్వాత తమ్ముళ్ళని తిడుతుంది. మా అమ్మ 30 ఏళ్లలో మా ఇంటికి ఏ రోజు రాలా, ఒక నిమిషం గాని వచ్చి కూర్చొని ఒక టీ తాగెళ్ళారని కూడా లేదు. ఒక పొరపాటున మా అమ్మ దగ్గరకు నేను పలాస వెళ్ళినా 1 నెల 2 నెలలు గొడవలు అవుతాయి, కంటిన్యూస్ గా అవుతాయి. ఇవన్నీ భరించలేక తల్లి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయేవాడిని, తండ్రి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయేవాడిని. ఇంటిలో గొడవల్ని ఎదుర్కోలేక ఈ పరిస్థితుల్లో బయటికి నాది గట్టిగా మాట్లాడేవాడిని, గట్టిగా పనిచేసేవాడిని, ఉద్యమాలు చేసేవాడిని. ఉద్యమ నేపథ్యం, రాజకీయాల్లో ప్రజాపక్షాన్ని గట్టిగా పోరాడుతూ ఈ రోజు వరకు కూడా చేసేవాడిని. కానీ ఇంటి వ్యవహారాలు ఎప్పుడు కూడా బయటికి రాలేదు సార్. బయట ఈ పనులన్నీ చేసుకొని నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటిలో నరకం చూసేవాడిని సార్. ఇంటిలో అడుగు పెట్టగానే గొడవ స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి భోజనం కూడా ఉండేది కాదు. వెంటనే బెడ్రూమ్ లో పడుకోవటం, లేదా అలా ఇంకా మనస్తాపంతో ఉండటం, ఎన్నోసార్లు గుండె బరువెక్కటం, ఎన్నోసార్లు ఎందుకు ఈ జీవితం అనుకోవటం, నేనైనా పోతే బాగుండేదని నాకే అనిపించటం, నేనే చేస్తే బాగున్నాను అనిపించుకోవటం. కానీ వ్యక్తిగతంగా కొంత గుండె ధైర్యం ఉన్నవాడిని కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొంటూ ఈ స్థాయి వరకు రాగలిగాను సార్. ఎప్పుడైతే నేను ఒక స్థాయికి రాగలిగానో ఆ స్థాయిని తగ్గించడానికి తనకి ఇంటిలోనే 4 గోళ్ల మధ్య మాట్లాడితే సాధ్యం కాదని ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి రచ్చకిడిచి నేటికి 2 ఏళ్లు కాదు 2 ఏళ్లుగా ఆమె బయటపడింది. కానీ టెక్కలి ప్రజలు, మీరు టెక్కల్లో కెమెరా పెట్టి ఎక్కడైనా ఒక పళ్ళు అమ్ముకునేటటువంటి దుకాణంలో గాని, చేపలు అమ్ముకునేటటువంటి ఒక షాపులో గాని దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి గురించి చెప్పండి అంటే వాళ్ళు కథలుగా చెప్తారు సార్. చెప్తారా? మా వీధిలో ఏం చెప్తారు? అడగండి సార్. ఏం చెప్తారు? ఈ ఇంట్లో గొడవ, ఆమె ఎప్పుడు ఈయనకి సుఖం ఉంచదు, ఆయనకి ప్రశాంతతనివ్వదు, ఆయనకి మనశ్శాంతినివ్వదు. ఆయనకి ఇంటికి వెళ్తే గొడవ, ఎవరైనా కార్యకర్తలు వస్తే మధ్యలో దూరిపోయి విపరీతంగా గొడవ పెడుతుంది. ఆ కార్యకర్తలతో నన్ను మాట్లాడినివ్వదు. నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరొక నిర్ణయం అడ్డంగా తీసుకుంటది, మరొక గ్రూప్ రెచ్చగొడుతుంది. ఇంతవరకు నేను ఇచ్చినటువంటి ఏ పదవులు కానీ ఒకసారి నేను టెక్కలి ప్రజలను కాల్స్ ఇన్వైట్ చేయొచ్చా? కాల్ చేసి మా ఆర్టీవీకి నిజంగా చెప్పండి అక్కడ ఎవరిది తప్పు ఉందని టెక్కలి ప్రజలను అడగొచ్చా? దర్జాగా అడగండి, మా వీధిలో కూడా అడగండి సార్. మా వీధిలో కూడా అడగండి. ప్రధాన విట్నెస్ మా వీధిలోనే ఉంటారు కదా. నేను ఏ వీధిలో వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నానో ఆ కాలనీ ప్రజలకి, ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురు వాళ్ళకి, వీధుల్లోనూ ఎక్కడైనా సరే, టెక్కల్ టౌన్ లోను ఎక్కడైనా అడగండి, ఎవరైనా చెప్తారు ఆమె గురించి. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అలాంటి వాడని కూడా అడగండి. అడిగితే 2 చెప్తారు. నేనే ఎంతసేపు చెప్తుంటే ఏదో నాకు పడకో, నేను ఇష్టం లేక చెప్తున్నట్టు ఉంటుంది సార్. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోండి సార్. ప్రజల అభిప్రాయం తెలుసుకొని టెక్కల్లో ముందు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి పరిస్థితి తెలుసుకుని అది ప్రజలకే అడిగి తెలుసుకోండి సార్. నా ఉద్దేశం ఈ షో చూస్తున్న టెక్కలి ప్రజలు ఎవరైనా, ఎందుకంటే అందరూ కోరుకుంటున్నారు ఈ ఫ్యామిలీ కూడా ఇంతటితో సర్దుమణిగితే బాగున్ను, సుఖాంతం అయితే బాగున్ను అని. కానీ వాణిదే తప్పు, వాణియే నన్ను ఎప్పుడు హెరాస్మెంట్ చేసేవారు, నన్ను హింసించేవారు అని శ్రీనివాస్ అంటున్నారు. నిజంగా టెక్కల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? మీరు మాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఒకసారి పీసీఆర్ నుంచి ఆ కాల్ నెంబర్ డిస్ప్లే చేస్తాం కింద. సో మీరు ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారో మేము ఒక పోల్ కూడా పెట్టాం. మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. నేను కాల్స్ కూడా ఇన్వైట్ చేస్తాను. ఎక్కువగా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్కి తెలిసిన వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళు ముఖ్యంగా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, మరి ఒకసారి ఆ నెంబర్ డిస్ప్లే చేద్దాం కింద. ఓకే శ్రీనివాస్ గారు, ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మీ ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పెరుగుతూనే ఉన్నారుగా, మరి మీకు సపోర్ట్ చేయాలి కదా. మరి ఇంత గొడవ వద్దమ్మా, ఒకవేళ వాణియే తప్పు చేస్తూ ఉంటే, వాణినే మీతో గొడవ పడుతూ ఉంటే పిల్లలకైనా అర్థమవుద్ది కదా.
అంటే విషం పోసారు, సార్, విషపు మాటలు పెంచారు, మీరేమో మహాభారతం రామాయణం చెప్తూ ఉంటే ఆమెమో విషం పోసారు అని మీరు చెప్తున్నారు. కానీ అర్థమవుద్దు కదా, చూసేటప్పుడు అర్థమవుద్దు కదా. సార్ ఇప్పుడు నేను ఉదయం 7-8 గంటలకల్లా బయటకు వెళితే మళ్ళీ రాత్రి 10-11 గంటలకు వచ్చేవాడు సార్. అంటే ఈ ప్రజా జీవితం, నేను ఓడినాడు గెలిచినాడు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండటం నాకు అలవాటు, అది నా ధ్యేయం. ఉదయం పోతే ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, రిప్రజెంటేషన్స్ పెట్టి కలెక్టర్ దగ్గరికి పోవాలా, ఎస్పీ దగ్గరికి పోవాలా. 18 సంవత్సరాలు నాది అపోజిషన్ సార్. 25 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో 18 ఇయర్స్ అపోజిషన్. 18 ఇయర్స్ లో కూడా నేను చేసిన పని పబ్లిక్, ప్రజలు ప్రజలు ప్రజలు, నెక్స్ట్ వ్యాపారం, 2 నా బిజినెస్. ఈ ప్రపంచం తప్ప నాకు ఇంకోటి తెలుసు సార్. నేను టయానికి వెళ్ళేటప్పటికి పిల్లలు నిద్రలో ఉండేవారు, ఒక్కోసారి ఉదయం కలిసేవాడిని లేదా రాత్రి కలిసేవాడిని. చిన్నప్పుడు అయితే మాట్లాడడం అవకాశం ఉండేది కాదు, పెద్ద అయిన తర్వాత మాట్లాడేవాడిని, సరదాగానే ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా బాగానే ఉండేవారు, అంతా బాగానే ఉండేది సార్. కానీ వాళ్ళ మనసుల్లో ఒక రకమైనటువంటి భావన, మీ నాన్నకి ఇవన్నీ వచ్చింది నా వల్లే, నేనే ఇచ్చాను, నా వల్లే మీ నాన్న బట్టలు వేసుకున్నాడు, నా వల్లే మీ నాన్న తింటున్నాడు, మీ నాన్నకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మీ నాన్నమ్మకు విలువ లేదు, మీ నాన్న తాలూకా తమ్ముళ్ళకి విలువ లేదు. ఇలా దుష్ట భావాలన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్ లో ఒక పథకం ప్రకారం, వాళ్ళ నాన్న ఫస్ట్ మెయిన్ విలన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఇది రాఘవరావు. రాఘవరావు కూతుర్ని చెడగొట్టాడు. రాఘవరావు తన కూతురు వాణి కలిపి నా పిల్లల తాలూకా మనసులు కూడా పాడు చేసి ఆఖరికి తండ్రి మీదే ప్రశ్నించేటట్టు చేయించారు సార్. ఏదేమైనా నా పిల్లలు తండ్రి వద్దన్నా మిమ్మల్ని చేసుకున్న వాణికి మళ్ళీ తండ్రి మాటలు విని మీపైన కక్ష కట్టేంతగా మాదిరి మారిపోతారా ఆ ఏజ్ లో? తండ్రి వద్దు అని చెప్తున్నా మీకోసం బయటకు వచ్చి పెళ్లి చేసుకున్న ఆమె మళ్ళీ రాఘవరావు వద్దు అంటే మీపైనంత విద్వేషాన్ని పెంచుకుంటారా? దానికి ఇంకేదైనా కారణం సార్? 1 ఏడాది కాలం ఏమీ జరగల. 1 ఏడాది కాలం తర్వాత నుంచి ఆమె పెంచుకున్నారు, ఆమె వెర్షన్ మారింది, మాట్లాడే తీరు మారింది. నువ్వేవైతే బిజినెస్లు చేస్తున్నావో బిజినెస్లన్నీ నా పేరును రాయి అన్నారు. నువ్వేదైతే గ్రానైట్స్ లో ఉన్నావో గ్రానైట్స్ వ్యాపారాలని నా పేరును రాయి. నువ్వు వ్యాపారం చెయ్యి, కానీ వ్యాపారం నా పేరును ఉండాలి. నీ బిజినెస్ ఏమున్నా నా పేరును ఉండాలి, రాజకీయం నా పేరును ఉండాలి, నేనే రాజకీయం చేయాలి. నువ్వు మామూలు తిరిగితే తిరుగు, నేను రాజకీయం చేయాలి, నేను పోటీ చేయాలి. ఇవి ఎప్పుడు ఉన్న గొడవలు సార్. ఇది శ్రీనివాస్ గారు, మీతో రాధా అని హైదరాబాద్ నుంచి కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. టెక్కల నుంచి కాల్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. ఎక్కువ టెక్కల నుంచి ఎవరైనా కాల్ చేయడానికి ప్రయత్నించండి. సో రాధా అంటే హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. రాధా గారు, రాధా గారు, రాధా గారు, నా మాట వినిపిస్తుందండి? వాల్యూమ్ పెంచండి ఒకసారి పీసీఆర్. ఓకే, రాధా వాయిస్ నాకు వినిపించట్లేదు. ఎస్, శ్రీనివాస్ గారు, సో ఇంతవరకు వచ్చిన తర్వాత అసలు ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 11 రోజుల నుంచి ఆవిడ ఇంటి ముందు ఉన్నారు, మీరు ఇంటి లోపల బయటకు వచ్చారా? ఇంటికి బయటకు వచ్చారా గడ తీసుకుని మీరేమన్నా? నేను బయటకు వెళ్తే గొడవలు పెట్టి న్యూసెన్స్ చేసి నన్ను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాను, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు వ్యవహారం కోర్టులలో ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, మీతో మాట్లాడటానికి విజయవాడ నుంచి దీప్తి ఉన్నారు. దీప్తి గారు మాట్లాడండి. కానీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు మాత్రం చేయదు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ వ్యక్తిగత దూషణలు మాత్రం దయచేసి చేయొద్దు ప్లీజ్.